సీడుకు ప్రత్యేకత. కాబట్టి ఈ నిజామాబాద్ జిల్లాలో విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా విత్తనాలు ప్రొడక్షన్ చేసి రైతులకు అమ్మాలనేటువంటి ఒక ఆలోచనతోటి జిల్లాలో ఉన్నటువంటి ఎఫ్ఓ ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీలతోటి అట్లాగే మా అధికారులు కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశంలో మా సంస్థ ద్వారా విత్తనాలను ప్రొడక్షన్ చేసి అంటే విత్తనోత్పత్తి చేసి తిరిగి రైతులకు మార్కెట్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళతోటి కలిసి పని చేయాలా అనేటువంటి ఒక ఆలోచనతో ఆ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు మీతో మాట్లాడదామని అనుకున్నాము. గత వారం రోజులుగా టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ రెండు కూడా మా ప్రభుత్వంపై ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశంలో అనేక రకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను మీ ద్వారా వాళ్ళని అడుగుతా ఉన్నాను, బీజేపీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు గడిచిన చివరి 5 సంవత్సరాలు అయితే కొనుగోలులో విపరీతమైనటువంటి అవినీతి, కడత తరుగు పేరు మీద 10 కిలోలు ఇచ్చినటువంటి పరిస్థితి చూసినాం. అనేక వేల కోట్లు ప్రతి సీజన్లో చేతులు మారి మిల్లర్తో మిలాఖతై రైతులు దగా చేసినటువంటి పరిస్థితి చూసినాం. కానీ వల్ల మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ సివిల్ సప్లై మంత్రి గారు పోయినటువంటి రబీలో కొనుగోలు జరిగినప్పుడు ఎక్కడ కూడా ఒక గింజ కూడా తరుగు పేరు మీద రైతుల దగ్గర దోపిడీ గురగాలి. ఏఎస్టీస్గా రైతు ఎంత తూకం వేస్తే అంత డబ్బులు ఇచ్చినాం. ఖరీఫ్లో కూడా ఎంత ఉంటే అంతకే తూకం వేసి డబ్బులు ఇస్తున్నాం, కానీ ఎక్కడ కూడా తరుగు పేరు మీద రైతులు ఇబ్బంది పెడతలేదు. ఆలస్యం అవుతుంది అన్నటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో మాట్లాడారు వాళ్ళు. నేను నిన్న అంటే శనివారం వరకు మీకు లెక్కలు చెప్తా. ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిన్న 16 డేట్ వరకు వాళ్ళ అధికారంలో కొనుగోలు చేసింది 11,45,000 మెట్రిక్ టన్నులు. కానీ మేము కొనుగోలు చేసింది 12,29,000 మెట్రిక్ టన్నులు. అంటే వాళ్ళకంటే మేమే ఎక్కువ కొన్నాం. దీంట్లో మేము ఇప్పటికి సన్నాలు 2,76,000 సన్న రకాన్ని సన్నదాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ సన్నధాన్యాన్ని కూడా ఎవ్వరు ఇయలేంతగా గతంలో బీఆర్ఎస్ పార్టీ సన్నాలు పెట్టండి అన్నప్పుడు ఇదే సన్నాలు పెడితే ఏమి ఇస్తారని చెప్పేసి రైతుల తరఫున మేమంతా అడిగితే నేను 200 300 ఇవ్వకపోతానని చెప్పేసి మాట్లాడినటువంటి కేసీఆర్ మాట తప్పి బీజేపీ వాళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి ఎఫ్సీఐ నామ్స్ ఒప్పుకుంటలేమని చెప్పేసి రకరకాల కారణాలు చెప్పి రూపాయి కూడా రైతులకు బోనస్ ఇయ్యలే. కానీ వల్ల మా ప్రభుత్వం వరంగల్ డిక్లరేషన్లో ఏదైతే చెప్పినామో, ఎన్నికల ముందు ఏదైతే రకంగా చెప్పినామో ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు 500 బోనస్ ఆల్రెడీ రైతుల ఖాతాలు వేస్తున్నాం. ఇప్పటికే 1000 కోట్లు బోనస్ పేరు మీద రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 30 నుంచి 40 కోట్లు రైతుల ఖాతాలు పడ్డాయి. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఒక గొప్పతనం. ఎఫ్సీఐ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సెంట్రల్ నిబంధనలు ఏదున్నా ఏమున్నా రైతులను ఆదుకునే ఒక ఆలోచనతోటి బోనస్ను రైతులకు అందించడం జరుగుతుంది. అంటే ఈ బోనస్ వేయడం వల్ల రైతులకు సంబంధించిన ధాన్యం 2,800 నుంచి 3,000 వరకు మార్కెట్లో రేటు పెరిగేటువంటి పరిస్థితి. అంటే అంతిమంగా రైతుకు లాభం చేకూరుతుంది. ఇవాళ 1,55,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు జరుగుతున్నాయనంటే కాళేశ్వరం నుంచి ఒక చుక్క నీరు రాకుండా గతంలో చెప్పారు కాళేశ్వరమే ఈ తెలంగాణకు వ్యవసాయం పెరిగింది, ఆ ప్రాజెక్ట్ తోటే సాగు పెరిగిందని చెప్పేసి గొప్పలు చెప్పినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ పోయిన వానాకాలంలో ఒక చుక్క కూడా కాళేశ్వరం నుంచి రాలే, అయినా సాగు తగ్గలేదు. మరి ఇప్పుడు కాళేశ్వరంతో పెరిగినట్లా లేకుంటే కాళేశ్వరం లేకుండా పెరిగినట్లా బీఆర్ఎస్ వాళ్ళు ఒకసారి సమానం చెప్పాలా. బీజేపీ వాళ్ళు కూడా చాలా దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. స్పెషల్గా నేను ఈ ప్రాంత వాసిగా నేను బీజేపీ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నా, అసలు దేశంలో ఎక్కడైనా మీరు బోనస్ ఇచ్చిర్రా? దేశంలో ఎక్కడైనా రుణమాఫీ చేసిర్రా? మీరు మాకు కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం, అయినప్పటికీ కూడా 15,000 కోట్లు రుణమాఫీ చేసినాం. మిగిలింది కూడా చేయవలసిన అవసరం ఉంది, అది ఖచ్చితంగా చేస్తాం. కానీ మీరు ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి పసుపు బోర్డు ఏమైంది? గడిచినటువంటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పసుపు బోర్డు అని చెప్పేసి ఒకటి ప్రధానమంత్రి చేత అనౌన్స్ చేసి గెజెట్ రిలీజ్ చేశారు, కానీ ఇప్పటికి పత్తా లేదు. మరి పసుపు ఇంకో 2 నెలలు అయితే మార్కెట్కి వస్తుంది, మరి రైతులు ఎక్కడ అమ్ముకోవాలా? పసుపు బోర్డు ఏర్పాటైంది చెప్పేసి పార్లమెంట్ చేసి మరి వాళ్ళ
మీరు రైతులకు గురించి ఏం చేస్తా ఉన్నారు? మీరు ఇచ్చినటువంటి గెజిట్ ఏమైంది? అసలు ఆ గెజిట్ లో పసుపు బోర్డు అనేది అసలు తెలంగాణలో పెడతారా, మహారాష్ట్రలో పెడతారా, తమిళనాడులో పెడతారా, ఎక్కడ పెడతారనేటువంటి ఒక ప్రస్తావన కూడా లేదు. మేము మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా లెటర్ కూడా రాపించినాం. మీరు పసుపు బోర్డు అనౌన్స్ చేసిర్రు, ఆ పసుపు బోర్డు నిజామాబాద్ ఏర్పాటు చేయండి, తెలంగాణలో నిజామాబాద్ ఏర్పాటు చేయండి చెప్పేసి లెటర్ రాస్తే కూడా ఇప్పటికి కూడా పత్తా లేదు. అంటే ఈ రెండు ప్రభుత్వాలు గడిచినటువంటి గతంలో పాల్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కేంద్రంలో బీజేపీ రెండు కూడా రైతులు మోసం చేసిందే తప్ప రైతులను ఆలోచన ఆదుకునే దిశగా ఎప్పుడు కూడా చేయలేదు. కానీ మాకు కొంత 11 నెలలైనా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంత కోలుకొని రైతులను ఆదుకోవడంలో రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా రైతులకు చేసి తీరుతామనేటువంటి మాట చెప్తున్నాం. మేం ఈ బోనస్ సంబంధించి ఏదైతే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం బోనస్ ఇవ్వడం జరుగుతూ ఉన్నదో, ఆ బోనస్ ఇచ్చినందుకు రాష్ట్ర రైతాంగం తరఫున రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షునిగా, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా, ఒక రైతుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతుల తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది అంత ఈజీ కాదు, రైతులు కూడా ఆలోచన చేయాలా. రైతు భరోసా అనేది ఎకరానికి 7,500 అనుకున్నాం మేము. గతంలో ఇచ్చింది 5,000 ఇచ్చారు గత ప్రభుత్వం. కానీ వాళ్ళ బోనస్ ఇస్తే 20 క్వింటాలు పట్టుకుంటేనే 10,000 వస్తున్నటువంటి పరిస్థితి. అంటే రైతు ఏనాడు కూడా పండించిన పంటకు ధర ఆనందం ఉంటుంది, కానీ మిగిలిన రూపంలో వస్తే ఎక్కడ కూడా ఆనందపడేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి రైతులు ఆదుకోవాలంటే ఎంఎస్పి ప్రకటించి వదిలేయడం కాదు. ఇవాళ కేంద్రం ఎంఎస్పి చట్టబద్ధత చేస్తా చెప్పింది, ఎక్కడ కూడా ఎంఎస్పి వస్తలేదు. అయినా ఎంఎస్పి సరిపోతలేదు, ఖచ్చితంగా బోనస్ చేయాలన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఇది రైతులను ఆదుకోవడంలో ఒక గొప్ప నిర్ణయం అది. అందుకే రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తాను, ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతిపక్షాలు చేసినటువంటి కుట్రాలు, చేసినటువంటి ఆరోపణలను మీరు ఒకసారి తిప్పికొట్టండి. ఎందుకంటే కొంత ఆలస్యమైన రైతులకు చేస్తామనేటువంటి మాట ఏదైతుందో అది ఖచ్చితంగా చేసి తీరుతామనేటువంటి విషయాన్ని మీ ద్వారా రైతులకు తెలియజేస్తా ఉన్నాను.